జనరల్‌గా మా రాయలసీమ వాళ్ళకి హ్మ్, రకరకాల దేవుళ్ళ మీద వాళ్ళకు గురి ఉంటుంది. శివుడు, వెంకటేశ్వరుడు, మా తిరుపతి వెంకటేశ్వరుడు. ఇంక శివయ్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి ఒక స్పెషల్ గాడ్ లాగా తనుంటారు. అయితే మా రాయలసీమ ఏరియాలో ఒక అంటే మనుషుల్లోంచి ఒక దేవుడొచ్చారు. ఆ దేవుడి పేరు బ్రహ్మంగారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అందరికీ ఆహ్, తెలియని వాళ్ళెవరు ఉండరు ఆల్మోస్ట్. ఈవెన్ చిన్నపిల్లలు కూడా యూట్యూబ్‌లో చూసేస్తుంటారు వాళ్ళు. బ్రహ్మంగారు ఒకప్పుడు ఉండేవారట మనిషిగా. ఆయనకు అతీత శక్తులు ఉండేటివంట. కాలజ్ఞానం రాశారంట. కాలజ్ఞానంలో ఉండేటివన్నీ జరిగిపోతున్నాయంట అని చెప్పేసి కథలు కథలుగా నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నాను. అవునా? అయితే నేను బాగా నమ్మేదేంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రతి చోట నిజమవుతూనే ఉంది. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ నిజమవుతూనే ఉంది. ఎన్నో రకాలుగా ఆయన చెప్పిన పాయింట్లు నిజమవుతూ వస్తున్నాయి. అవన్నీ మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన ఒక పాయింట్ గురించి మీతో నేను డిస్కస్ చేయాలి. ఈ కలియుగంలో పవనుడు అనే మనిషి వస్తారు. మనిషి రూపంలో ఉండే దేవుడొస్తాడు. ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. పేదవాళ్ళకు మంచి జరుగుతుంది. చాలా మార్పులు జరుగుతాయి. సో, ఆ పవనుడు వచ్చిన తర్వాత మనకు మంచి జరగడం అనేది తన చేతుల నుంచి చాలా వరకు జరుగుతుంది. చాలా చాలా మంచి పనులు మీరు ఊహకు అందకుండా జరుగుతాయని చెప్పేసి కాలజ్ఞానంలో ఒక లైన్ రాసి ఉంది. ఆ పవనుడు ఎవరో కాదు, మన పవన్ కళ్యాణ్ గారు. సో, నాకు క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైన తర్వాత ఈ మనిషి చేస్తున్న అద్భుతాలు ఈ జనాలకి ఇప్పటికి అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అద్భుతం అనేది జరక్కముందు ఎవరు గుర్తించరు. జరిగేటప్పుడు కూడా ఎవరికీ అది అర్థం కాదు. జరిగిపోయిన తరువాత ఎప్పుడో 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి అర్థమవుతది. పవన్ కళ్యాణ్ అనే మనిషి వాల్యూ 30, 40 సంవత్సరాల తర్వాత అర్థమవుతది. అంత గొప్ప నాయకుడొచ్చాడా? ఆ గొప్ప నాయకుడి కాలంలో మనం ఉన్నామా అని జెప్పేసి అప్పుడు రియలైజ్ ఏం లాభం? ఆ! అలాంటి గొప్ప మనిషి వచ్చినప్పుడే గుర్తించాలి. తను ఎంత గొప్పగా పనులు జేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. అవన్నీ కామన్. ఈవెన్ బ్రహ్మం గారినే విమర్శించిన ఈ జనాలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్పేం కాదు. ఉంటారు. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అప్పుడు బ్రహ్మం గారు ఆయన బతికిన కాలంలో, ఆయన టైంలో ఎంతమంది విమర్శించుంటారు? ఎన్ని రకాలుగా విమర్శించుంటారు? సో, అందరికీ సమాధానం చెప్తూ, అందరికీ బుద్ధి చెబుతూ, ఒక అద్భుతమైన మహా మనిషి అప్పుడు ఆ టైంలో బతికారు. ఆయన రచించిన కాలజ్ఞానంలో మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఉండడం అనేది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అది. అలాంటి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పనులు చేస్తున్నాం చూడు. నిజంగా మేము గర్విస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారంటే అంత గొప్ప మనిషి ఇక మరల రాడు, రాబోడు అన్నట్లు. నిజం చెప్పండి. మనకున్న రాజకీయ నాయకుల్లో ఒక్కరి పేరు చెప్పండి. డబ్బులు తినకుండా, జనాల డబ్బులు తినకుండా, జనాలకే తన అంటే తను సంపాదించిన డబ్బులు కూడా జనాలకు పెట్టే ఒక్క రాజకీయ నాయకుడిని నాకు చూపించండి. అన్ని పార్టీలకి చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను. ఒక్క నాయకుడిని చూపించండి. మీ కాలు మొక్కుతా వచ్చి. సో, మీరు ఎంత వెతికినా కూడా అలాంటి కల్మషం లేని రాజకీయ నాయకుడు మీకు దొరకడు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. గోల్డ్ అది. ఐకాన్ అది. సో, అలాంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీని స్థాపించి ఎంతోమంది పేదవాళ్ళకి, బడుగు వర్గాల వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఎక్కడో గూడెంలో అంటే రోడ్డు లేని ఒక గూడెం. ఇంతవరకు తారు రోడ్డు చూడని గూడెం. కరెంటు చూడని గూడెం. అలాంటి గూడాలకెళ్ళి రోడ్డు వేయించి, తారు రోడ్డు వేయించి, కరెంటు తెప్పించి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేసి, ఇంత గొప్పగా చేస్తున్నాడంటే ఏం కావాలబ్బా! అయినా కూడా విమర్శిస్తుంటారు. నువ్వు ఏం చేసావు? ఏం పొడిచావు? అని చెప్పేసి. పల్లెటూర్లన్నీ అర్థం కావట్లే ఎంత డెవలప్ అవుతున్నాయో. పంచాయతీ శాఖ ఎక్కడో 24 దగ్గర ఉన్నది నంబర్ 1కి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా అర్థం కాలే ఆయన పవర్ ఏంటో. చెప్తున్నా కదా! గాడిదలకు అర్థం కాదు. వాళ్ళను విమర్శించడం తప్పు వేస్ట్ కానీ, కానీ చెప్తున్నాను. అలాంటి పవన్ కళ్యాణ్ గారు కాలజ్ఞానంలో ఉన్నారు. ఒక లైన్‌లో త్వరలో పవనుడొస్తాడు. చాలా మార్పులు జరుగుతాయి.
పేదవాళ్ళ బతుకులు మారుతాయని చెప్పేసి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారే. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పండి మనకు, అవునా? అలాంటి కల్మషం లేని నాయకుడి దగ్గర మేము పని చేశాము అని అని చెప్పుకొని చచ్చిపోయినా కూడా చాలు. అంత గొప్ప నాయకుడి దగ్గర మనం పని చేస్తున్నాం. సో జై జనసేన. ఎవ్వరు ఏమనుకున్నా కూడా జై జనసేన. ఎవరు ఎంతమంది పార్టీలు మారినా కూడా వారణా సూర్య జై జనసేన. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది ఎన్నైనా మారచ్చు, కానీ వారణాసి సూర్య పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉంటాడు. సో ఏ కల్మషం లేకుండా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మనం పనులన్నీ చేసుకుంటూ వెళ్దాం. మనకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు, ఏది ఆశించద్దు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా ఏది ఆశించద్దు. మన పనులు మనం చేసుకుంటూ వెళ్దాం, పేదవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. నేను అందుకోసమే వచ్చాను. అందుకే నా పనులన్నీ విచిత్రంగా ఉంటున్నాయి. సో నేను 100 రూపాయలు మీకు ఆకలి ఉన్న వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చినా, రేపు పొద్దున పేదవాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా డైరెక్ట్గా ఆన్లైన్లోకి వచ్చి మీ సమస్యలు చెప్పండి, పరిష్కారాలు ఇక్కడే ఈ టైంలోని ఇక్కడే అయిపోవాలని చెప్పేసి అంటున్నా. అన్నీ కొత్తగానే ఉంటాయి. ఎందుకు? కల్మషం లేకపోతే ఆ సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆ విధంగా నా పనులన్నీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఏవి ఆశించకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి. ఆయన బాగుంటేనే పేదవాళ్ళ బతుకులు బాగుంటాయి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.